నారా లోకేష్ ఎప్పుడు చంద్రబాబు గారు అండం చూసుకుని ఆయన అడ్డం పెట్టుకుని ఎదగాలనే ప్రయత్నం ఏ రోజు చేయలే. ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన సమర్థత ఏంటి అనే దాని ఆధారంగానే ఆయన ముందుకు వచ్చారు. కానీ మంగళగిరిలో ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఏ రోజు బాధపడాల, మంగళగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టలా. కానీ ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఒకప్పుడు గత 20-30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని ప్రాంతంలో ఈరోజు నారా లోకేష్ జెండా ఎగరేయడంతో పాటు కుప్పంలాగా తెలుగుదేశం పార్టీకి మంగళగిరిని ఒక అడ్డాగా మార్చేసినటువంటి పరిస్థితి. సో అది నారా లోకేష్ గొప్పతనం. అంటే ఇప్పుడు ప్రధానంగా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే సభ్యత్వాల సంఖ్య 1 కోటి దాటింది. ఇది చిన్న విషయం కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గతంలో 50 లక్షల మంది 60 లక్షల మంది మనం వింటానే ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి దాదాపు ఒక నెల దాటిందో. మరి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దాదాపుగా నాకు తెలిసి 40 లక్షల మందికి ఆల్రెడీ ఉన్నవారికి ఇప్పుడు అదనంగా చేసుకున్నారు. అందరూ 1 కోటి మంది కూడా ఇప్పుడు మొత్తం కార్డులు రెన్యువల్ చేసుకున్నారు. సభ్యత్వం తాజాగా నిన్న మొన్నట్లో 1 కోటి సభ్యత్వం దాటింది. కేవలం దీని వెనక వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్.